రైతు సంక్షేమం, పేదల సంక్షేమం, మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కటి బడ్జెట్ను రూపొందించి శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. 2026, 2027 గాను రాష్ట్ర బడ్జెట్ 3,24,234 కోట్లుగా ప్రభుత్వము నిర్ధారించి ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా సోషల్ సర్వీసెస్ పైన, సోషల్ సర్వీసెస్ అంటే సబ్సిడీస్ కావచ్చు, వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీస్ కావచ్చు, పేద ప్రజలకు ఇచ్చే పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కలుపుకొని 3,24,234 కోట్ల బడ్జెట్లో 1,06,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సోషల్ సర్వీసెస్ పైన ఖర్చు పెడుతున్నారు. 1,06,000 కోట్లు సోషల్ సర్వీసెస్ పైన ఖర్చు పెడుతూ మరొక 74,450 కోట్లను ఎకనామిక్ సర్వీసెస్ పైన ఖర్చు పెడుతున్నారు. నేను మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే ఈ 74,450 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల పైన ఇన్స్టాల్మెంట్స్ వడ్డీ రూపంలో సంవత్సరానికి 74,450 కోట్ల రూపాయలు మనం చెల్లిస్తున్నాం. సోషల్ సర్వీసెస్కు 1,06,000 కోట్లు ఖర్చు పెడితే అప్పులు తీర్చడానికి, మిత్తి కట్టడానికి 70 రైతు భరోసా కానీ, చేయూత కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, లేదా ఉచిత బస్సు సౌకర్యం కానీ, గృహజ్యోతి కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, గ్యాస్ సిలిండర్కు సబ్సిడీ కానీ, 6 గ్యారెంటీలకు సంబంధించి 50,713 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నేను కొంచెము మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సోషల్ సర్వీసెస్ పైన 1,06,000 కోట్లు, ప్రభుత్వం చేసిన అప్పుల పైన అసలు మిత్తి కట్టడానికి 74,450 కోట్లు, 6 గ్యారంటీస్ అమలు చేయడానికి 50,713 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇది కాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా రైతు భరోసా కానీ, సన్నాలకు బోనస్ కానీ, ఉచిత విద్యుత్తు, ఇవన్నీ వీటన్నిటికి కూడా మనము ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్లో మనము నిధులు కేటాయించుకోవడం జరిగింది. ఈ గణాంకాలను చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే బడ్జెట్లో సింహభాగం సోషల్ సెక్టార్కు పోతున్నది. బడ్జెట్లో సోషల్ సెక్టార్ తర్వాత అప్పులు మిత్తులు చెల్లించడానికే పోతున్నారు 74,450 కోట్లు. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది నేను కోరుతున్నాను. గత బీఆర్పీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణను అప్పుల పాలు చేసింది. ఆ అప్పులు చెల్లించడానికి ఇప్పుడు నానా అవస్థ పడవలసి వస్తున్నది. ఒకవైపు అప్పులు చెల్లిస్తూనే, మిత్తి కడుతూనే, మరొక వైపు ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నది. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ ఉనికి కొరకు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణకు ₹1 ఆర్థిక సహాయం చేయని బీజేపీ వాళ్ళు కూడా బడ్జెట్ పైన విమర్శలు చేస్తున్నారు. 12 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణకు ఫైనాన్స్ కమిషన్ కానీ లేదా ఇతర కేంద్ర సంస్థలు ఇచ్చే నిధులు తప్ప అదనంగా తెలంగాణకి ఏమన్నా ఒరగబెట్టారా?
8 ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. చట్ట ప్రకారంగా న్యాయపరంగా వచ్చే నిధులు కాకుండా మీరేమైనా అదనంగా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చారా? ఏ మొహం పెట్టుకొని బడ్జెట్ పైన మీరు మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సెంట్రల్ యూనివర్సిటీని తీసుకొచ్చారా? ఏదో ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ని తెచ్చారా? ఒక ప్రాజెక్టును నేషనల్ జాతీయ ప్రాజెక్టును ఏమైనా తెచ్చారా? లేదు ఒక 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది అని సాయం చేశారా? ఈ 12 ఏళ్ల కాలంలో ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు సహకారం లభించలేదు. కాబట్టి మీకు తెలంగాణ పైన ప్రేమ లేదు అనేది అనేక సందర్భాల్లో చెప్పాము. బీజేపీ తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమను చూపెడుతుంది. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది. తెలంగాణ అభివృద్ధి కొరకు ₹1 కూడా సహాయం చేయడం లేదు. ఒకవైపు బీజేపీ ఏమో కేంద్రంలో అధికారంలో ఉండి సహాయం చేయడం లేదు, మరొక వైపు బీఆర్ఎస్ ఏమో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ అప్పుల పాలు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ 2 పార్టీలు వాళ్ళ రాజకీయ ఉనికి కొరకు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కొన్ని కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇందిరమ్మ బీమా పథకాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాం. 1,17,00,000 కుటుంబాలకు బీమా పథకాన్ని వర్తింపజేసి ఆ కుటుంబంలో ఎవరైనా పెద్ద చనిపోతే ఆ కుటుంబం ఆగము కాకుండా రోడ్డు మీద పడకుండా ఉండడానికి ₹5 లక్షల బీమా సౌకర్యాన్ని అన్ని కుటుంబాలకు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో 1,15,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఇందిరమ్మ బీమా పథకాన్ని వర్తింపచేయడం చాలా గొప్ప విషయం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పథకాన్ని మనం అమలు చేస్తాం. అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలోనే ఈ సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా రాబోతున్నాయి. అంటే విద్యకు పెద్దపీట వేస్తున్నారు. పేద వర్గాల బిడ్డలకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఇవాళ యూనివర్సిటీలకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఒకవైపు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు, యూనివర్సిటీస్కు కూడా ఈ బడ్జెట్లో నిధులు ఇచ్చాము. అంటే విద్య పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆసక్తి, విద్యలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఒక తెలివైన సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోవచ్చే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నిధులు విద్యాశాఖ పైన ఖర్చు పెడుతున్నాం. విద్యాశాఖకు నిధులు ఇవ్వడమే కాకుండా ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే వచ్చే జూన్ జూలై నుంచి అన్ని పాఠశాలల్లో ఉదయం పూట పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వబోతుంది. ఆ బ్రేక్ఫాస్ట్లో పిల్లలకు 3 రోజులు పాలు, 3 రోజులు రాగి జావ ఇవ్వబోతుంది. ఎందుకంటే ఆరోగ్యంగా పిల్లలు ఎదగాలని, న్యూట్రిషన్తో కూడిన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఉదయం పూట పాలు లేదా రాగి జావ, మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టబోతున్నాం. ఇది కూడా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది కాకుండా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి భర్తలు చనిపోయి పెన్షన్లు కావాలని చాలామంది దరఖాస్తులు పెట్టుకున్నారు. విడోస్ మన దగ్గర దరఖాస్తులు వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపము ఆ ఒంటరి మహిళలకు పెన్షన్ లేక 3 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు, 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ వచ్చి, మొత్తం 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి పెన్షన్ రాక మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు నా భర్త చనిపోయి 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయిందయ్యా మాకు పెన్షన్ రాలేదని అడుగుతున్నారు.
ఒక మాటలో చెప్పాలంటే ప్రజాప్రభుత్వం ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టిందని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఉపయోగపడే బడ్జెటే కాకుండా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా పేద వర్గాలను చేయూతనిచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్ రూపొందించిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెబుతాను. అదేవిధంగా ప్రభుత్వాన్ని నేను రేపు కోరబోతున్నాను. సాగునీటి రంగానికి సంబంధించి దేవాదుల ప్రాజెక్టును మీరు ప్రాధాన్యత ప్రాజెక్టులలో పెట్టుకున్నారు కాబట్టి ఈ సంవత్సరం దేవాదులకు 1,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించి అసంపూర్తిగా ఉన్న పనులన్నీ ఇంకా పూర్తి చేయగలిగినట్లయితే దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవాదుల ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టులో పెట్టడమే కాకుండా అదే స్థాయిలో నిధులు కూడా కేటాయించి పనులు పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేయబోతున్నాను. తద్వారా దేవాదుల పూర్తి చేసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు, ప్రత్యేకంగా జనగామ జిల్లాకు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి బ్రహ్మాండంగా లబ్ధి చేకూరబోతున్నది. ఒక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే దేవాదుల ప్రాజెక్టు కింద 1,20,000 ఎకరాలు సాగులోకి వస్తున్నది. దాదాపుగా అన్ని గ్రామాలకు మనం సాగునీరు అందించే అవకాశం ఉన్నది. కాలువల ద్వారా నీళ్లు వచ్చినప్పుడు భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి 2 పంటలు రైతులు పండించుకునే అవకాశం ఉంటుంది. మన స్టేషన్ గన్పూర్ మరొక వ్యవసాయ పరంగా మరొక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నది. కాబట్టి దేవాదుల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 50,000 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. దానికి చట్టబద్ధత నిధులు కేటాయించడం అంటే చట్టబద్ధత కల్పించినట్టే. మళ్ళీ దానికి చట్టబద్ధత కల్పించడం ఏంటి? ఇప్పుడు అన్ని దాదాపుగా వస్తున్నాయి, నిధులు ఇస్తున్నాం. ప్రత్యేకంగా చట్టబద్ధత కల్పించవలసిన అవసరం ఏమున్నది? రాజకీయం చేయడం తప్ప.